నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ తిరుమలకు పాదయాత్రగా వెళుతున్న భక్తులను అంబులెన్స్ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా మృతి చెందిన వారి కుటుంబాలకు గాయపడిన వారికి తలా 10,000 రూపాయలు అందించిన ఎమ్మెల్యే కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి అభివృద్ధికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే తిరుమలకు పాదయాత్రగా వెళుతున్న భక్తులను అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా భరోసా ఇచ్చారు. మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం సింగంవారిపల్లె నందు ఎమ్మెల్యే వెళ్లి వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మట్టి ఖర్చుల నిమిత్తం ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలను గాయపడిన ఒక్కొక్కరికి 10,000 రూపాయల సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుమలకు పాదయాత్రగా వెళుతున్న భక్తులను అంబులెన్స్ ఢీకొన్న ప్రమాదంలో 3 మృతి చెందగా 4కి గాయాలు కావడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పద్మావతిలో ఉండే వేరే సంబంధం కాదు వేరే మాట్లాడినా ఈరోజు మా మాల్యానత్తం మాల్యానత్తం పంచాయతీ సిబ్బర్పల్లి సింగంవారిపల్లి నుంచి తెల్లవారి జామున వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు కాలినడకలో తిరుమలకు వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచనతో బయలుదేరారు. చంద్రగిరి నారాయణ కాలేజ్ దగ్గర మదనపల్లికి చెందిన ఒక 108 అంబులెన్స్. ఆ అంబులెన్స్ డ్రైవర్ తెల్లవారి నేను సిఐ గారికి మాట్లాడినప్పుడు మంచు ఉన్నిందని చెప్పారు. ఆ మంచు ఉన్నందువల్ల యాక్సిడెంట్ అయిందని చెప్పారు. కాకపోతే నేను ఇప్పుడు మా అక్కగా విచారిస్తే ఆ సమయంలో మంచు లేదంట. తప్పకుండా ఆ డ్రైవర్ పైన చర్యలు తీసుకుంటాము. ఎవరైతే ఈరోజు ప్రాణాలు కోల్పోయినారో చాలా బాధగా ఉంది. ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళు పడుతున్న వేదన వాళ్ళ ఏడుపులు చూస్తే కడుపు అట్లే ఇదైపోతుంది. కాకపోతే ఇప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి మాట్లాడి రేపు తెల్లవారి నేను కుప్పం వెళ్తాను. ముఖ్యమంత్రి నుంచి సహాయ నిధి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిస్తాను. ఇదే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటాము. మనుషులకు వాపసు తెచ్చిచ్చే పరిస్థితి ఉండదు. జరగకూడదు జరిగింది. కాకపోతే ఏదో ఒక రూపంగా ఈ కుటుంబాలకు మేము పూర్తి స్థాయిగా ఆదుకొని వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో చూస్తామని. నిజంగా చాలా బాధాకరం. నా కాన్స్టిట్యున్సీ ప్రజలు ఉన్న వీళ్ళు రామసముద్రానికి సంబంధించిన మాల్యానత్తం పంచాయతీ సంబంధించిన ఇద్దరు చనిపోయారు. ఒక ఆమె ఇంకా సీరియస్ ఉంది పద్మావతి హాస్పిటల్లో. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ చూసి చాలా బాధ అవుతా ఉంది. ఎవరికి కూడా ఇలా జరగకూడదు. చెప్పడానికి పదాలు లేవు నా దగ్గర. చాలా బాధగా ఉంది. తప్పకుండా నేను వీళ్లకు నా నుంచి ఎంత మ్యాక్సిమం చేయగలుగుతా అంత సహాయం చేసి ఈ కుటుంబాలకు ఆదుకునేటట్టుగా పూర్తిగా బాధ్యత చేస్తాను. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన ఇంటి నందు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వందలాదిగా పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందిస్తున్నారు. నేటి ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తమ కష్టాలను ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి వచ్చారు. వారి సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ
తిరుపలన నాకు ఈ రోజు ఒకసారి రిజల్యూషన్ పాస్ అయిపోతే ఆటోమేటిక్గా రిజాల్వ్ చేయాలి. అర్థమైందా? అది ఊరికి దాన్ని పెట్టి పోతా ఉంటే ఇక్కడ ప్రతి కౌన్సిల్ మీటింగ్లో మందులంతా ఆఫీస్ ఈ రోజు ఒక రోజుది కాదు కదా, కొన్ని సంవత్సరాల నుంచి మన సిస్టమ్ నడుస్తూ ఉంది. ఎస్పెషల్లీ మదనపల్లి మున్సిపాలిటీకి ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయి. నేను అక్కడ ఉండే మీ స్టాఫ్ ఎవరో చెక్ చేయండి, వాళ్ళే ఏదో కాంట్రవర్సీ చేస్తున్నారు. మీరు ఇమీడియట్గా నాకు ఏం చేస్తారో తెలియదు, మీరు ఏదైనా సార్ట్అవుట్ చేసి మీరే హ్యాండిల్ చేయాలి ఫస్ట్. ఎక్కడ ఏం కావాలి? సచివాలయం లేదు. సచివాలయం ఎక్కడ? దిగోకంపల్లి సచివాలయం తీసుకోండి. ఇక్కడ ఏం విషయం ఇంకా సూపరింటెండెంట్ మాట్లాడి ఇంకా వారం హెల్త్ మాట్లాడి 3 రోజులు వారం 10 రోజులు మాట్లాడారు. ఇంకా మెడికల్ సూపరింటెండెంట్ రాలేదు. రండమ్మా. కులాలకు అతీతంగా హిందువులు అందరూ ఐక్యతను చాటాల్సిన సమయం ఆసనమైందని అఖండ నవభారత నిర్మాణ అధ్యక్షుడు వరదారెడ్డి నారదారెడ్డి పిలుపునిచ్చారు. నేడు ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణకు ఈ నెల 5వ తేదీన జరిగిన హైందవ శంఖారావ మహాసభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో 15 లక్షల ఎకరాలు మన రాష్ట్రంలో దేవాలయ మాన్యం ఉండగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కబంధ హస్తాల్లోకి వెళ్లాక కేవలం ఇప్పుడు 5 లక్షల ఎకరాల భూమి మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కొనాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే హైందవ శంఖారావ మహాసభలో స్వామీజీలు 12 అంశాలపై ఇచ్చిన డిక్లరేషన్ గురించి గ్రామాల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతోందన్నారు. జనవరి 5వ తారీఖు విజయవాడలో జరిగినటువంటి హైందవ శంఖారావం దిగ్విజయంగా హైందవ శంఖారావం మహా హైందవ శంఖారావంగా మారింది. అక్కడ వచ్చేసినటువంటి ముఖ్యంగా వయసు అయినటువంటి వాళ్ళు ఊదకర చేతపట్టి వచ్చినటువంటి మహిళలు, వృద్ధులు, పురుషులు, యువత కేరింతలు చూస్తుంటే వారిలో ఆనందము, ఆవేశము, ఏమి అద్దులు లేనటువంటి ఆకాశమే అద్దులుగా అంత ఆనందవంతంగా 8 నుంచి 10 లక్షల మంది అక్కడ హాజరైనారు. ఈ భారతదేశంలో హైందవ శంఖారావం మొదలుపెట్టినది విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ వచ్చినటువంటి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, కుప్పం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అనేకమైన జనాలు అక్కడ చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అనేటువంటి భావన ఏర్పడుతుంది. 1947 సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2024 వరకు జరిగినటువంటి నష్ట పరిహారం ఏమంటే మన టెంపుల్స్కి, హిందూ టెంపుల్స్కి ఆ రోజు 15 లక్షల ఎకరాలు ఉండేటువంటి ఆలయాల భూమి ఈరోజు
5 లక్షలకు వచ్చి లోపడే వచ్చింది. ఇది డేటా, సైంటిఫిక్గా కాదు, పక్కా రికార్డెడ్గా మనం నష్టపోయాం. హిందూ టెంపుల్స్ 10 లక్షల ఎకరాలని నష్టపోయాం. అది తిరిగి పొందడానికి ఈ యొక్క కమిటీలో 5వ శంఖారావంలో నిర్ణయించినటువంటి పెద్దలు నిర్ణయించినటువంటి విధంగా ఖచ్చితంగా ఆ భూమిని మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలి. హిందూ బంధు అనేది సమిష్టిగా ప్రతి గ్రామానికి తీసుకెళ్లేటువంటి బాధ్యత మొట్టమొదటగా ఈ ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి నుంచేనే మొదలవుతుందని తెలియపరుస్తున్నాం. ఏదైతే నిర్ణయించబడిందో మా ఆలయాలు పై మీ పెత్తనం ఏంటి అనేది వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ టెంపుల్స్ యొక్క నిర్వహణ బాధ్యతనంతా కూడా ఈ యొక్క 5వ శంఖారావంలో నిర్ణయించినటువంటి అంశాలపైనే ఆధారపడి మనము కూడా వాళ్ళని ఫాలో అయ్యి తదుపరి కార్యక్రమాలకు మదనపల్లి శంఖారావం పలుకుతుంది. ఈ మదనపల్లి శంఖారావం ఎలా ఉండాలంటే గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి కమిటీల ద్వారా ఆ యొక్క హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాన్ని అందరూ ఐకమత్యంగా హిందువులందరూ కూడా కులాలకు అతీతంగా మనము హిందూ ధర్మాన్ని కాపాడుకొని మన దేవాలయ నిర్వహణ కూడా హిందూ పెద్దలు నిర్వహిస్తారు. కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమల అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మర్యాదపూర్వకంగా కలిశారు. మదనపల్లె అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఎకానమీలో మీ పాత్ర అవసరమైతే ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఇక్కడే పనిచేయడానికి, ఫ్యాక్టరీసే కాకుండా ఐటీ చేస్తే ఇంట్లో కూర్చొని పనిచేసే విధానానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. వర్క్ ఫ్రం హోమ్ అంటే మీ ఇంట్లోనే కూర్చుంటారు. మీ ఇంట్లో ప్లేస్ లేకపోతే నైబర్హుడ్ ఉంటుంది, మంచి ఇల్లు ఉంటే ఒక మంచి రూమ్ ఉంటే అక్కడ కూర్చొని పనిచేయడం. ఇవి కాకుండా అక్కడక్కడ వర్క్ స్టేషన్లు పెడతాం, అక్కడి నుంచి పనిచేస్తారు. కుప్పం లాంటి ప్లేస్ లో ఒక పెద్ద వర్క్ స్టేషన్ కట్టి కోవర్కింగ్ స్పేస్ కింద క్రియేట్ చేసి 1000 మంది 2000 మంది అక్కడికి వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. దీనికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. స్వర్ణకుప్పం 2029 లో భాగంగా నిన్నటి నుండి మన కుప్పంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి 37,203 రూపాయల చెక్కుని స్వయంగా ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీదుగా అందుకుంటున్నారు. తర్వాత కుప్పంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిట్ట నిలువునా ముంచిన ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద సిపిఎం ఆధ్వర్యంలో 8వ తేదీ మోడీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ గో బ్యాక్ మోడీ అంటూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ విభజన చట్టంలో భాగంగా కడప ఉక్కు పరిశ్రమను 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అంచనాతో 20 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్రత్యక్షంగా 25,000 పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గత 10 సంవత్సరాలుగా చెప్పిన బీజేపీ ఇప్పుడు కడప ఉక్కు మా పరిశీలనలో లేదని చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన హామీలు చేయకుండా వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకుండా 10 సంవత్సరాలుగా మోసం చేసిన బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల ఊతకర్రల సహాయంతో మూడోసారి కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి అన్యాయం చేయగలుగుతోందంటే అందుకు అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలే కారణమన్నారు. ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి అంటే కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడమే మార్గం అని చెప్పేసి అన్ని పార్టీలు నొక్కి వకానిస్తూ ఉన్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి నుంచి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న అందరూ కూడా దానికోసం శంకుస్థాపనలు చేశారు. కానీ ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఏమీ చేయకపోగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేటటువంటి భాగంగా మెటల్ స్టీల్ను అనకాపల్లిలో పెడుతున్నారు తప్ప
కడపలో ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి ఏమాత్రం ఇది చేయలేదు. అంటే ఈ రాయలసీమ ప్రాంతం పట్ల ఈ బీజేపీకి నరేంద్ర మోడీకి ఏమాత్రమైనటువంటి చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఈరోజు రాయలసీమ ప్లాన్ అని చెప్పి ప్రకటించినటువంటి బీజేపీ ఈ రాయలసీమ అభివృద్ధికి సంబంధించింది కానీ, ఈ రాయలసీమకు రావాల్సినటువంటి నిధులకు సంబంధించింది కానీ, ఈ రాయలసీమ ప్రాంతంలో తాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయడంలో కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఈ రాయలసీమని నిట్ట నిలువున ద్రోహం చేసినటువంటి ఈ మోడీ పర్యటనని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. వీళ్ళకి ఏమాత్రం సిగ్గు శరం ఉంటే ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రకటనలు చేపించాలని చెప్పి బీజేపీ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నాం. కానీ ఈరోజు బీజేపీతో వంతపాడుతున్నటువంటి అధికారంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం, జనసేనలు కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కట్టుబడి ఉంటే, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ బీజేపీని నిలదీయాలి. ప్రత్యేక హోదా పట్ల కానీ, విభజన చట్ట హామీల పట్ల కానీ, కడపలో ఉక్కు పరిశ్రమ పట్ల కానీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కాకుండా కానీ ప్రకటనలు చేపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేసే దమ్ము ధైర్యం మీకుంటే ఈ ఎన్డీఏ కూటమిలో కొనసాగండి, లేదంటే బయట రావాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తాను. నిన్నటిదాకా బీజేపీతో అండగాగినటువంటి వైసీపీ కూడా ఆలోచించాలి. ఇప్పటికీ మీరు బీజేపీతోనే ఉన్నారు. ఈ బీజేపీ నరేంద్ర మోడీ పర్యటనను ప్రశ్నించండి. కనీసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికైనా మీరు ప్రజల్లోకి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను. ప్రజలారా ఆలోచించండి. ఈరోజు రాష్ట్రాన్ని ముంచేసినటువంటి, ద్రోహం చేసినటువంటి ద్రోహి ఈరోజు మన నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తా ఉన్నాడు. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి, ప్రతిఘటించాలి. ఖచ్చితంగా ఈ నరేంద్ర మోడీని పర్యటనను వ్యతిరేకించడంతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2014 రాష్ట్ర విభజన సందర్భంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, అదేవిధంగా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పి, ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలను ఈ ప్రాంతంలో నెలకొల్పుతామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయమని చెప్పారు. ఈ రోజు అంబానీ, అదానీ చేతుల్లో ప్రైవేట్ పరం చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రణాళికగా పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు విశాఖ ఉక్కు ఆందోళనకు అని చెప్పి 32 మంది ప్రాణాలను బలిదానం చేసినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించదని చెప్పి కూడా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకని మేము చెప్తాల్చుకున్నాం, అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మీరు ఇచ్చేటువంటి విభజన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి, ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం జోప్యం చేస్తా ఉంది. ఇటువంటి విధానాలన్నింటినీ కూడా సిపిఎం పార్టీగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి పోరాటాలకు రూపుదిద్దుకోవడానికి చెప్పదలుచుకున్నాం. అందుకనే కూటమి ప్రభుత్వం కూడా చెప్పాలా, ఏదైతే ఎన్డీఏలో మీరు భాగస్వాములు ఉన్నారో ఈరోజు నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించమని చెప్పి మీరు ఈరోజు చెప్పించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారు, అది ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఉందేళ్ళ తరగతి ప్యాకేజ్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అనేకమైనటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మధ్యలో అధ్యంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మెడికల్ కాలేజీలు కావచ్చు, అనేకమైనటువంటి విభజన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. తక్షణమే విభజన హామీలను అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాల్మీకి బోయ కులస్తుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ చీకలబాయిలు సర్పంచ్ ప్రభాకర్ తెలిపారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకంతో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్ కు, ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ధన్యవాదాలు తెలిపారు. వాల్మీకి బోయ కులస్తుల ఎస్టీ పునరుద్ధరణ అంశంపై వారి అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వ్యాప్తంగా అటు పేదరికంలో, దుర్భర దారిద్ర్యంలో మగ్గిపోతా ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని, వాళ్ళకి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పురోభివృద్ధి సాధించే విధంగా మీ అందరూ చేయూతనివ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఈ వాల్మీకి బోయ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్
వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ గా నిజమైన విశ్వాసం విధేయతలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంక్షేమ. అందరికీ నమస్కారం. నిన్న వాల్మీకి స్టేట్ డైరెక్టర్గా ప్రమాణం మా అధ్యక్షురాలు మా చైర్మన్ బొజ్జమ్మ గారు మరియు మా కుల సంఘం మా కులనాయకుడు కాలువ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిన్న ప్రమాణం చేయడం జరిగింది. ఈ డైరెక్టర్ పోస్టు రావడానికి కారణం మానపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారికి, అలాగే రాంప్రసాద్ మన జిల్లా మంత్రులు రాంప్రసాద్ గారికి, అలాగే నన్ను ఒక సర్పంచ్గా గెలిపించి ఈరోజు రాష్ట్ర నాయకులు చేసిన మా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో వాల్మీకులను ఎస్టీలు జాబితా చేసేంత వరకు శక్తివంచన లేకుండా చేస్తాను. అలాగే పార్టీ కూడా ఎంతో సేవ చేసి పార్టీని కూడా ముందుకు నడిపిస్తానని ఈ సభాముగా తెలియజేసుకుంటున్నాను. గత పంచాయతీ ఎలక్షన్లో నా పైన 11 కేసులు పెట్టినందుకు గాను 57 రోజులు జైల్లో ఉన్నందుకు గాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు నాకు ఈరోజు ఈ పదవి ఇవ్వడం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో పార్టీకి చంద్రబాబు నాయుడు, లోకేష్, మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో శక్తివంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటాను. జై వాల్మీకి, జై తెలుగుదేశం, జై లోకేష్ బాబు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలకు పాదయాత్రగా వెళుతున్న భక్తులను అంబులెన్స్ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మృతి చెందిన వారి కుటుంబాలకు గాయపడిన వారికి తలా 10,000 రూపాయలు అందించిన ఎమ్మెల్యే. కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె అభివృద్ధికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎంసీటీవీ న్యూస్.